నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం హౌస్ వైఫ్. ఈరోజు మన వీడియోలో బీరకాయ శనగపప్పు కర్రీని అచ్చం నాన్ వెజ్ స్టైల్లో చేస్తున్నానండి. చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్కి ఏ మాత్రం తీసిపోదు. ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. రైస్లో కానీ చపాతీ, పూరి ఎందులోకైనా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీనికోసం ఫస్ట్ ఒక లేత బీరకాయనైతే తీసుకున్నాను. నేను ఇక్కడ కొంచెం పెద్ద సైజు బీరకాయనైతే తీసుకున్నాను. దీన్నైతే ఇలా కట్ చేసుకొని పైన ఈ చెక్కు ఉంటుంది కదా, దాన్ని మొత్తం తీసేయకుండా వీడియోలో చూపించిన విధంగా కాస్త లైట్గా ఉంచాలన్నమాట. మరి చిన్న చిన్న పీసెస్గా కట్ చేయకుండా కాస్త మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసేసుకోవాలి. ఈ విధంగా అన్నిటినీ ఇదే విధంగా కట్ చేసి రెడీగా పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక అరగంట ముందే ఒక 2 టేబుల్ స్పూన్ల శనగపప్పును కూడా నానబెట్టి పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ సోంపు అన్నమాట. ఇది కంపల్సరీ అండి, సోంపు. ఇవి వేసుకొని మంచి అరోమా వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసేసుకోవాలి. వీటిని అయితే దంచేటప్పుడు కాస్త వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి దంచి పౌడర్ చేసి పక్కన పెట్టుకోవాలి రెడీగా. తర్వాత అదే కడాయిలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులో పోపు దినుసులు వేసుకోవాలి. కాస్త ఆవాలు, కొంచెం జీలకర్ర, ఇంకా కాస్త అయితే మినప్పప్పు వేసుకుంటున్నాను. పోపు దినుసులు వేసుకోవాలన్నమాట. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 2 ఉల్లిపాయలను అయితే సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకుని ఉల్లిపాయలు కాస్త మెత్తబడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని మనం ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులోనే నానబెట్టి పక్కన ఉంచుకున్నాం కదా శనగపప్పును కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటేనే మనకు శనగపప్పు కరెక్ట్గా ఉడుకుతుంది. ఉప్పు అయితే ఇప్పుడు లేట్లేదండి, శనగపప్పు ఉడకదన్నమాట ఉప్పు ఫస్టే వేసేస్తే. తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ వరకు కారం వేస్తున్నాను. ఎందుకంటే మనం మిరియాల పౌడర్ కూడా వేస్తాం కదా లాస్ట్లో. కారం ఎక్కువ కాకుండా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టి సిమ్లో పెట్టేసి ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వాలి. చూసారా, ఇట్లా నూనె పైకి తేలే వరకు మగ్గనివ్వాలి. అప్పుడు మనకు ఆ శనగపప్పు, బీరకాయ బాగా ఉడికిపోతాయి. వీటిని ఒకసారి బాగా కలిపాక ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు టమోటాను కూడా వేసుకొని టమోటా ముక్కలు బాగా మెత్తబడే వరకు ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టీ గ్లాస్ వరకు నీళ్లు వేసుకుంటున్నాను. ఎక్కువ నీళ్లు వేయకూడదండి, 1 టీ గ్లాస్ వేస్తే సరిపోతుంది. కర్రీ మనకు ముద్దగా రావాలన్నమాట. కాస్త వాటర్ వేసి ఇలా ఉడికించుకున్నట్లయితే మూత పెట్టి టమోటాలు అంతా మెత్తగా మ్యాష్ అయిపోయే విధంగా ఉడికిపోవాలి. ఇలా మొత్తం ఉడికి నూనె పైకి తేలాలన్నమాట. అంతవరకు దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇంకా ఫైనల్గా మనం ముందుగా పౌడర్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా ధనియాలు, మిరియాలు, సోంపు, దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసి దంచి పక్కన పెట్టాం కదా, ఈ పౌడర్ని అయితే వేసేసుకోవాలి. మనకు మిగతా ఆ గ్రేవీ కూడా ఇంకా థిక్గా వచ్చేస్తుంది. ఇంకా ఫైనల్గా కాస్త కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవాలి. అచ్చం నాటుకోడి చికెన్ తింటే ఎలా ఉంటుందో ఫ్లేవర్ దానికి ఏమాత్రం తీసిపోదు. ఒక్కసారి నమ్మండి, ఇది ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. కొత్తగా చూసారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల నా వీడియోస్ మీకు నోటిఫికేషన్లో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.